వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కత్తి పోయే డాలు వచ్చే డామ్ 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 అని ఒక పాట ఉంటుంది. అలాగా లడ్డు పోయే డాలర్ వచ్చే డామ్ 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 అన్నట్టుగా ఉంది తిరుమలలో పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి తిరుమల క్షేత్రంలో చాలా రకాల అరిష్టాలు, అపచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేటువంటిది భక్తుల యొక్క ఆవేదన. దానికి బలం చేకూరుస్తున్నట్టుగానే సంఘటనలు కూడా వరుసగా ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ అసలు వాస్తవంగా పొలిటికల్ ఉపన్యాసాలు చేయకూడదు, అక్కడ రాజకీయ ఉపన్యాసాలు. కానీ ఆయన అక్కడ ఒక రాజకీయ ఉపన్యాసం లాంటిది చేసి ఆదిలోనే అసలు పాలనా ప్రక్షాళన అంతా కూడా తిరుమల నుంచే ప్రారంభిస్తాను అని చెప్పారు. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలన్నీ కూడా తిరుమల నుంచే చేస్తున్నారు అనేటువంటిది తాజా సంఘటనలు చూసి రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి విషయం. యాక్చువల్గా లడ్డు ఇన్సిడెంట్ చాలా పెద్ద వివాదాన్ని రేపారు. లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది ఏమాత్రం ఆధారాలు లేకుండా అప్పట్లో సీఎం స్థాయిలో ఉండే ఆయన చెప్పటం, కల్తీ నెయ్యి వాడారు అని చెప్పడం, కేవలం కల్తీ నెయ్యి అని మాత్రమే చెప్పడం కాకుండా దాంట్లో జంతు కొవ్వు వాడారు అని ఏ రకమైన ఆధారాలు అప్పటికింకా ల్యాబ్ టెస్ట్లు కూడా అవ్వకముందే ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది చాలా కలకలం రేపింది. అసలు హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అప్పట్లో. దానికి వంత పడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన రచ్చ కూడా అందరికీ తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షకుడిని అంటూ ఆయన గుడి మెట్లు కడగటం, అవి కూడా ఎవరైనా పైనుంచి కిందకు కడుగుతారు కానీ ఈయన కింద నుంచి పైకి కడిగారు అనేటువంటిది అప్పట్లో పెద్ద విమర్శ చోటు చేసుకుంది. ఇక తర్వాత ఒక సిబిఐ ఆఫీసర్ యొక్క ఇదిలో ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. కానీ ఇప్పటిదాకా ఏమాత్రం ఏ ఆధారం దొరకలేదు. కాకపోతే కేవలం ఏంటంటే ఇవి మన ఈ వనస్పతి లాంటివి ఏమన్నా కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది తప్ప ఆ కమిషన్ కూడా అసలు జంతు కొవ్వు కలిసింది అనేటువంటిది రూల్డ్ అవుట్ అనేలాగా ఆ రిపోర్ట్ వచ్చింది. కానీ దాని మీద మాత్రం ఎక్కడ కిక్కురు మనట్లేదు పైకి మాత్రం. ఇక తర్వాత చాలా అపచారాలు, గోశాలలో చాలా గోవులు చనిపోతే దానికి కూడా ఏదో ముసలి ఆవులు చచ్చిపోవా అనేటువంటివి, మనుషులు మాత్రం ఎంతకాలం బతుకుతారు అని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ, ఇక ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన దగ్గర నుంచి అక్కడ అసలు చైర్మన్కి అప్పట్లో ఈఓగా పనిచేసినటువంటి శ్యామలరావుకి వాళ్ళిద్దరికీ పడకపోవటం, వాళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ లేకుండా, సమన్వయం లేకుండా ఒకళ్ళు ఒక మాట చెప్తే ఇంకో మాట చెప్పడం, ఇలాంటివి చాలా నడిచాయి. ఇక శ్రీవాణి ట్రస్ట్ రద్దు అన్నారు. దాన్ని కూడా మెల్లిగా దర్శనం టికెట్స్ వాటిల్లో కలిపేస్తున్నాము, వాటిల్లో యాడ్ చేసేస్తున్నాం అన్నారు. ఇలా రకరకాలు, ఒకటి కాదు. తర్వాత ఎన్నో అపచారాలు. వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట, అది మరి చాలా అసలు తిరుమల చరిత్రలోనే ఒక బ్యాడ్ ట్రాక్ రికార్డ్ అది. దాన్ని కూడా సమర్థించుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఇన్ఛార్జిగా వేసినటువంటి ఆయన్ని ఎక్కడో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని అక్కడ విధుల్లో పెడితే మళ్ళీ ఆయన మీద నిందంతా మోపి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఏదో చేశారు. ఇలా అనేక రకాలు. ఇక రీసెంట్గా కూడా చూసాం మనం, ఒక విగ్రహం అక్కడ పడిపోయి ఉంటాం కింద తిరుపతిలో. అలాగే తిరుమలలో కూడా అలిపిరి దగ్గర అక్కడ మద్యపానం చేయటం, తర్వాత అక్కడ మన రకరకాలుగా ఈ తాగుబోతులంతా సంచరించడం, ఇలాంటివి ఎన్నో అపచారాలు అవన్నీ జరుగుతున్నా కూడా, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం సీరియస్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మందలించింది లేదు, బోర్డుని మందలించింది లేదు. చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని గట్టిగా ఆయన మీద చర్య తీసుకున్నటువంటిది కూడా లేదు. ఇప్పుడు తాజాగా ఈ లడ్డు ఉదంతాలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ డాలర్ ఉదంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మొన్న మధ్యన భూమన కరుణాకర్ రెడ్డి గారు విగ్రహం తిరుపతిలో పడిపోయినటువంటి అక్కడ అంతా అసలు అపరిశుభ్రంగా ఉన్నటువంటి మలమూత్రాదులు విసర్జించే ఆ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని పడిపోయి ఉండటాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి అంత అపచారం జరిగింది అనేటువంటిది ఆయన చెప్పేసరికి మళ్ళీ డిఫెన్స్లో పడిపోయినటువంటి టీటీడీ బోర్డు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో చర్చించిందేమో, మళ్ళీ కొత్త అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. దానికి కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అది ఎప్పటి నుంచో ఉంది, 20 ఏళ్ల నుంచి అక్కడే ఉంది, అది అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, శనీశ్వరుడి విగ్రహం అని అతను ఆ శిల్పి అసంపూర్తిగా అది ఫినిష్ చేయకుండా అలా పడేశారు అని అంటే, తిరుమల క్షేత్రంలో, ఆ తిరుమల చుట్టుపక్కల క్షేత్రంలో కానీ, తిరుపతి క్షేత్రంలో కానీ
ప్రతి చెట్టు, పుట్ట అన్నీ కూడా దైవంతో సమానమని భావిస్తారు భక్తులు. మనం అసలు మన హిందూ సంస్కృతిలోనే ప్రతి అంశాన్ని, ప్రతి చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని అన్నిటిని కూడా దేవుడి కింద భావించేటువంటి మన సంస్కృతిలో దాదాపుగా ఒక మూర్తిని పూర్తిగా దాదాపుగా చెక్కి ఉన్నటువంటి ఒక మూర్తిని అలాగా బ బహిరంగ ప్రదేశంలో మలమూత్రాదులు విసర్జించే ప్రదేశంలో, తాగుబోతులు సంచరించే ప్రదేశంలో వదిలేయటివి ఏంటి మరి 20 ఏళ్ల నుంచి ఉంటే, అంతకుముందు ఎన్నో సంవత్సరాలు మరి టీడీపీ గవర్నమెంటే ఉంది కదా! మరి ఏం చేశారు? ఎందుకంత అలసత్వం ప్రదర్శించారు? అనేటువంటిది ఇవన్నీ బయటకొచ్చిన నేపథ్యంలో ఒక డిఫెన్స్‌లో పడిపోయి ఇప్పుడు తాజాగా ఎప్పుడో జరిగినటువంటి డాలర్ చోరీ ఉదంతాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. దొంగ పడిన 6 నెలలకి కుక్క మురిగిందంటారు కదా! కానీ ఆ కుక్క మురిగే సమయానికి ఆ దొంగను పట్టుకోవడం అయిపోయింది. ఆ దొంగ ప్రాయశ్చిత్తం చేసుకోవడం అయిపోయింది. అతను అరెస్ట్ చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అన్నీ అయిపోయి ఆ దొంగ పరివర్తన వచ్చిన వ్యక్తిగా కూడా మారిపోవడం జరిగిన తర్వాత కుక్క మురిగినట్టుగా ఉంది ఈ ఉదంతం అంటున్నారు ఇప్పుడు రాజకీయ పరిశీలకులు. ఏంటనంటే గతంలో ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఒక అతను రవి అనేటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి డాలర్లు చోరీ చేశాడు పరకామణిలో లెక్క పెడుతున్న టైంలో. సో అతన్ని టక్కన పట్టుకున్నారు. పట్టుకుంటే అతను అప్పుడు అతని దగ్గర దొంగిలించినప్పుడు అతని దగ్గర ఉన్నవి డాలర్ల యొక్క మన కరెన్సీలో చూసుకుంటే 70,000 రూపాయలు ఎంతో ఉన్నాయి. అవి పట్టుకుంటే అతను వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళు వచ్చి కన్ఫెస్ చేసి మాది తప్పైపోయింది అని దాంట్లో తెలిసిన నిజం ఏంటంటే 20 ఏళ్ల నుంచి అతను అలా డాలర్లు దొంగతనం చేస్తూనే ఉన్నాడు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టి. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అని ఇంకోటను వాళ్ళు ఏమన్నారంటే లేదంటే ఇప్పటి వరకు సంపాదించిందంతా కూడా మేము కూడబెట్టిందంతా కూడా మేము స్వామివారికి రాసేస్తాం. మా ఆస్తిపాస్తులన్నీ కూడా స్వామివారికి రాసేస్తాం. కేవలం మాకు ఒక ఇల్లు చాలు అంటూ అతను తన తప్పుని ఒప్పుకోవడం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అన్నట్టుగా తన ఆస్తులన్నింటినీ కూడా స్వామివారికి ఇచ్చేస్తాను అనేటువంటి పద్ధతిలో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తే ఓకే. ఇప్పుడు కోర్టులు ఎప్పుడు కూడా పరివర్తన కోసం ఆలోచిస్తాయి తప్ప శిక్షల గురించి ఎక్కువ ఆలోచించవు. యాక్చువల్గా మన జైళ్ళు మన న్యాయ స్మృతి కూడా అదే, మన న్యాయ వ్యవస్థ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. పరివర్తన అనేటువంటిదే కోరుకుంటుంది తప్ప దోషిలో అతన్ని శిక్షించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు. సో ఈ అన్నిటి నేపథ్యంలో అతని ఆస్తులన్నింటినీ టీటీడీకి ఎవరో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే అప్పుడున్న టీటీడీ చైర్మన్కో వాళ్ళకో రాయల ఆస్తులు స్వామివారికే రాసేసాడు ఆయన. ఆ రవి అనేటువంటి ఎవరైతే ఆ డాలర్లు దొంగతనం చేశాడో అతను. సో ఈ ఉదంతం అంతా ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ బీజేపీ లీడరు ఇప్పుడు ఆయన టీటీడీ బోర్డులో మెంబర్ కూడా అనుకుంటా భానుప్రకాష్ రెడ్డి అని ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఈ అంశాన్ని మళ్ళీ లేవనెత్తి అది భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇది మరీ విచిత్రం. ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారు అసలు అప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆయన అసలు టీటీడీ చైర్మన్గానే లేడు. మళ్ళీ ఆయన మెడకి దీన్ని తగిలించేటువంటి ఆయన్ని నిందితుడిగా దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఇదిగో ఇన్ని కోట్లు మింగేశారు, అతనితో లాలూచి పడ్డారు, ఎవరైతే రవి అనేటువంటి దోషి ఉన్నాడో ఆ డాలర్లు దొంగతనం చేసినటువంటి వ్యక్తి అతనితో లాలూచి పడ్డారు అని ఇవన్నీ కూడా మోపి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి అది ఇది. అసలు లడ్డు ఉదంతం ఎంత పెద్ద ఇష్యూ అంటే అది మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కసారిగా షేక్ అయిపోయినటువంటి ఇన్సిడెంట్ అది. దాని మీద అసలు ఇప్పటికింకా అసలు ఎవరు దోషి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది ఇంత మాత్రం లేశ మాత్రం కూడా దాని మీద ఒక ఎంక్వైరీలో తేలనటువంటి పరిస్థితిలో చక్కగా ఇది మన జారుకున్నట్టు ఆ అంశాన్ని కన్వీనియంట్గా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అంటే డైవర్ట్ చేయటం, ప్రతి అంశాన్ని డైవర్ట్ చేయటం. భూమన కరుణాకర్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం యూరియా కొరత ఇంకా రకరకాల సమస్యలు, ఒక పక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసినటువంటి ఇష్యూ, ఈ రెండు కూడా బగ్గుమంటున్నటువంటి ఈ టైంలో డైవర్ట్ చేయటానికి అందరి ప్రజల యొక్క దృష్టిని మరిల్చే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా సరే దీంట్లో ఏ పార్టీని సమర్థించాల్సిన విషయం లేదు కానీ, అంశం కాదు కానీ, ఖచ్చితంగా నిజమైన దోషులు ఎవరో బయటపడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇది క్లోజ్ అయినటువంటి కేసు. ఇది అప్పట్లో అందరి సమక్షంలో ఆల్మోస్ట్ కోర్టు దృష్టికి కూడా వెళ్ళి కోర్టు దీనికి ఓకే ఎస్ అతనితోటి ఆ ఆస్తులు అన్ని కూడా స్వామివారికి రాయించేసేయండి అని చెప్పినటువంటి ఆ మొత్తం ఉదంతం ముగిసిపోయినటువంటి ఉదంతాన్ని మళ్ళీ ఇప్పుడు
తెర మీదకు తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయటం ఇది చాలా దారుణమైన విషయం. అసలు తిరుమలలో ఇలాంటివి ఎందుకు కూటమి ప్రభుత్వం చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు, నన్ను అలిపిరిలో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ లో నన్ను దేవదేవుడు కాపాడాడు అని. కానీ దేవుడు శిక్షిస్తాడు, తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, ఒక హెచ్చరిక చేస్తాడు అలా శిక్షించడం ద్వారా, కానీ చంపడు అనేటువంటిది కొంతమంది హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి విషయం. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇదే విమర్శ చేశారు. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం తిరుమల వేదికగా ఇలాంటి కుట్రలకి ఇక తెరదించాల్సిన అవసరం ఉంది. తిరుమలని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం మానుకోపోతే అది చాలా ముందు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి అని చెప్పేసి కూడా రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.